డీసీసీ పదవుల చిచ్చు మొదలైంది. 4 రోజుల క్రితమే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల యొక్క పదవులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి జిల్లాలకి ఆయా జిల్లాల కాంగ్రెస్ అధిపతులని ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ. అయితే అలా ప్రకటించిందో లేదో అప్పటి నుంచే యుద్ధం మొదలైంది. మళ్ళీ అంతర్గతంగా ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు, ఆరోపించుకుంటున్నారు. సో ప్రజెంట్ నేను చెప్పేది నల్గొండ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఒక రగడ. అయితే ప్రజెంట్ ప్రకటించిన దాంట్లో నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతకి అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారట. ఆయన గతంలో నాపై దూషణలు చేశారు, నాపై అనేక ఆరోపణలు చేశారు. అటువంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసుకొచ్చాడట. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసుకొచ్చారట. అయితే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నా కైలాష్ నేత బీసీ, ఆయన గతంలో తెలంగాణ ఉద్యమకారుడు కూడా. సో ఈ కోణాల్లో మేము చూసి అవకాశం కల్పించామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్తున్నటువంటి ఒక మాటగా చర్చ జరుగుతోంది. కానీ ఇటు నా పైన మాట్లాడిన వ్యక్తిని, నా గురించి ఇంత దూషించిన వ్యక్తిని మీరు ఇలా అవకాశం కల్పిస్తారు నా ఇలాకాలో అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త ఆగ్రహం వెలగక్కుతున్నారట. గతంలో కూడా అటు డీసీసీ అధ్యక్షుల లిస్ట్ అనౌన్స్ అయిందో లేదో అంతలోనే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నా, నాలాంటి వాడికి అవకాశం కల్పించకుండా ఒక వ్యక్తికి అవకాశం కల్పిస్తారని చెప్పి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో తనని తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించాడని చెప్పి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ లేఖను అందించారు. సో డీసీసీ అధ్యక్ష పదవికి పున్నా కైలాష్ నేత అర్హుడు కాదని అంటున్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కైలాష్ నేతను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ లేఖకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది.